నోటి దూల అన్నటువంటిది జెల్నెస్కీ అనేవాడు. వాడొక్కడి మూలంగా ఉక్రెయిన్ సర్వనాశనమైంది. కనీసం 2 కోట్ల జనం నిరాశ్రయులయ్యి ఉన్నారు. మిగతా జనం తిండికి గతి లేక అమెరికా, యూరోప్ దేశాలు ఇచ్చే సాయం మీద ఆధారపడ్డ కర్మ పెట్టి ఓన్లీ వాడొక్క నోటి దూల, ఓన్లీ వాడొక్కడి యొక్క తలతెక్క చేష్టలు, పిచ్చ నిర్ణయాల కారణంగా వాడు మళ్ళీ ఇదే విధంగా నిన్న ట్రంప్ దగ్గర కూర్చున్నప్పుడు సంస్కారయుతంగా మాట్లాడుకుని పని చేసుకోవాలి. ఏదో హీరో అయిపోవాలన్నటువంటి దూరంలో వాగాడు. సరే, వాడిని సమర్థించే ఎదవలు ఉంటారు, అది వదిలేద్దాం. బట్ ఓ పెద్దరికంగా మాట్లాడాడు, పెద్దరికంగా ఉండాలి. శాంతి ఒప్పందం అన్నప్పుడు మాకు ఈ సాయం చేయాలా, రాబోయేటటువంటి రోజులు మా భూమి మాకు ఇప్పించాలా, మేము శాంతికి ఒప్పుకుంటాం, అదే సందర్భంలో మా జోలికి రామని చెప్పాలా, అట్ ద సేమ్ టైం మాకు ఇంత సాయం చేయండి మీరు అని అడగాల. అమెరికా అధ్యక్షుడు అడుగుతాడు మినరల్స్ అని, తీసుకోండి, డబ్బులు మాకు ఇవ్వండి, ఇట్లాంటిది చెయ్యాలా. అట్లాంటిది చేస్తే జెన్యూన్ అవుతుంది. రష్యా అధ్యక్షుడు నీ ఎంత ఆనేసేయాలి, వాడుంటే కుదరదు, ఇట్లాంటిది మాట్లాడేవాడు సన్నాసి. అలాంటి సన్నాసి మాటలే మాట్లాడు. ఇప్పుడు మళ్ళీ ఆ హీరోయిక్ ఫీలింగ్ పెరిగిపోయింది అనుకుంటా. తాజాగా ఈ మీటింగులకు అటెండ్ అవుతున్నట్టు సందర్భంలో ఎవరు అమెరికన్ మీడియా అడిగితే ఫక్ ఎవర్ ట్రంప్, ఇది వాడు వాగిన పదం. ఇప్పుడు అది కాస్త వైరల్ అవుతుంది. ఇట్లాంటి దరిద్రులతోనే ప్రపంచంలో దేశాలకు ప్రమాదకరం.